Dear students, good evening all of you. Welcome to my lecture 22. The topic of the lecture is attribute classification. This is under the unit 2. Last class లో నేను మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటైటీస్ గురించి చెప్పడం జరిగింది. టుడేస్ క్లాస్ ఏంటంటే attribute కి సంబంధించిన క్లాసిఫికేషన్, రైట్? ఐదర్ ఎంటైటీస్ కానివ్వండి, అట్రిబ్యూట్స్ కానివ్వండి, ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్లో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ కాంపోనెంట్స్. మనము లాస్ట్ క్లాస్లో ఎంటిటీస్ గురించి చెప్పుకున్నాము. ఎంటిటీస్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఏంటో 3 టైప్స్ అంటే స్ట్రాంగ్ ఎంటిటీ అని, వీక్ ఎంటిటీ అని, అలానే అసోసియేటివ్ ఎంటిటీ ఉంటుందని చెప్పాను. ఓకే, టుడేస్ క్లాస్ ఏంటంటే అట్రిబ్యూట్ క్లాసిఫికేషన్ గురించి చెప్పుకుందాం. ఇది కూడా ఒక ఎస్ఐ క్వశ్చన్ గా అడగడానికి పాసిబిలిటీ ఉన్నది. డైరెక్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అట్రిబ్యూట్ క్లాసిఫికేషన్ ఇన్ డిబిఎంఎస్ అని కానీ, ఇన్ ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ అని కానీ అడిగినట్టయితే కనుక మీరు ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? అట్రిబ్యూట్ అంటే నథింగ్ బట్, అట్రిబ్యూట్ అనేది ఎంటిటీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? రిప్రజెంట్ చేస్తుంది. Attribute represents the characteristics of an entity. అంటే మీన్స్ స్టూడెంట్ అనే ఎంటిటీని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ స్టూడెంట్ అనే ఎంటిటీని తీసుకున్నట్టయితే కనుక ఆ స్టూడెంట్ అనే ఎంటిటీలో మనకి ఏంటి ఉంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఏంటి అన్నట్టయితే స్టూడెంట్ నెంబర్ ఉంటుంది, అలాగే స్టూడెంట్ కంటూ ఒక నేమ్, లాస్ట్ నేమ్ అని, ఫస్ట్ నేమ్ అని, ఇనీషియల్ అని, అలాగే స్టూడెంట్కి సంబంధించిన ఇమెయిల్ ఐడి, అలాగే స్టూడెంట్కి సంబంధించిన కాంటాక్ట్ అంటే ఫోన్ నెంబర్, అలాగే స్టూడెంట్కి సంబంధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ జీపీఏ, ఇలా మనకి ఏంటి ఉంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే మీన్స్ స్టూడెంట్కి సంబంధించిన ఎంటిటీలో ఈ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ స్టూడెంట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి ఏం చేస్తాయి? అక్కడ మీకు రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, అయితే మీకు తెలుసు మనకి ఈఆర్ఎంలో ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్లో మనం ఏం చేస్తామంటే ఎంటిటీస్ ని 2 డిజైనింగ్ టూల్స్ యూజ్ చేసి, ఈఆర్ఎం కి సంబంధించిన 2 డిజైనింగ్ టూల్స్ యూజ్ చేసి ఏం చేసుకుంటాము? రిప్రజెంట్ చేసుకుంటాము. ఓకే, ఏంటా 2 డిజైనింగ్ టూల్స్ అన్నట్టయితే కనుక ఒకటి వచ్చేసి పీటర్సన్ కి సంబంధించిన ఈఆర్ఎం ద్వారా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే క్రోస్ఫుట్ డేటా మోడల్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు? రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఎస్ అట్రిబ్యూట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లో టైప్స్ ఏంటి? అట్రిబ్యూట్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఆ అట్రిబ్యూట్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ లో మనకి ఏంటంటే నెంబర్ 1 రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్, ఓకే, రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. అలానే నెంబర్ 2 ఆప్షనల్ అట్రిబ్యూట్. ఆప్షనల్ అట్రిబ్యూట్స్. అలానే కొన్ని అట్రిబ్యూట్స్ ఐడెంటిఫైర్స్ గా మనకి ఏం కాబడతాయి? రిప్రజెంట్ చేయబడతాయి, ఐడెంటిఫైర్స్. అలానే కాంపోజైట్ ఐడెంటిఫైర్స్. Composite identifiers. Then simple attribute. అలానే composite attribute. Next, single valued attribute. అలానే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. derived attribute.
అట్రిబ్యూట్స్ అనేవి 8 గా మీకు ఏం కాబడ్డాయి, క్లాసిఫై చేయబడ్డాయి. రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్, ఆప్షనల్ అట్రిబ్యూట్స్, ఐడెంటిఫైర్స్, కాంపోజైట్ ఐడెంటిఫైర్స్, సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజైట్ అట్రిబ్యూట్, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, అలానే డిరైవ్డ్ అట్రిబ్యూట్. ఓకే, దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఆ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ కి సంబంధించిన వాల్యూ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నల్ కాకూడదు. అంటే ఖచ్చితంగా రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అనేది ఒక సర్టెన్ వాల్యూని ఏం చేయాలి, కంటైన్ చేయాలి. అలాంటి అట్రిబ్యూట్స్ ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. దెన్ వన్ ఆఫ్టర్ అనదర్ మనము అట్రిబ్యూట్స్ గురించి చూద్దాం. రిక్వైర్డ్ అట్రిబ్యూట్ గురించి గనక మనం చూసినట్టయితే మనం స్టూడెంట్ అనే ఎంటైటీని తీసుకుందాము. స్టూడెంట్ అనే ఎంటైటీని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పీటర్ చెన్ కి సంబంధించిన ఈఆర్ఎం లోను అలాగే క్రోస్ఫుట్ కి సంబంధించిన ఈఆర్ఎం లోను రిప్రజెంట్ చేస్తున్నాను. దెన్ స్టూడెంట్ అనే ఎంటైటీని తీసుకున్నట్టయితే కనుక ఆ స్టూడెంట్ అనే ఎంటైటీని ఏం చేస్తున్నాను నేను, నౌన్ ఫామ్ లో ఉంటుంది. ఎంటైటీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తాము. ఇలా స్టూడెంట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది, స్టూడెంట్ అని తీసుకున్నాను. దెన్ ఈ స్టూడెంట్ అనే ఎంటైటీలో నేను ఏం చేస్తున్నానంటే అట్రిబ్యూట్స్ ని ఏం తీసుకుంటున్నానంటే స్టూడెంట్ నంబర్ తీసుకున్నాను, అలానే స్టూడెంట్ కి సంబంధించిన లాస్ట్ నేమ్ తీసుకున్నాను. దీస్ ఆర్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ మాట. స్టూడెంట్ కి సంబంధించిన ఫస్ట్ నేమ్ తీసుకున్నాను, అలాగే స్టూడెంట్ కి సంబంధించిన ఇనీషియల్ తీసుకున్నాను, రైట్. అలానే స్టూడెంట్ కి సంబంధించిన ఈమెయిల్ తీసుకున్నాను, ఈమెయిల్ ఐడి తీసుకున్నాను. అలానే స్టూడెంట్ కి సంబంధించిన ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఫోన్. అలానే స్టూడెంట్ కి సంబంధించిన జీపీఏ తీసుకున్నాం, గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఓకే, అంటే మీన్స్ పీటర్ చెన్ కి సంబంధించిన ఈఆర్ఎం లో వీటిలన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, ఓవెల్స్ లో రిప్రజెంట్ చేస్తాము. అరౌండ్ గా ఎంటిటీకి అరౌండ్ గా ఓవెల్స్ లో ఏం చేసుకుంటామండి, రిప్రజెంట్ చేసుకుంటాము, లైక్ దిస్, రైట్. దెన్ ఇవన్నీ కూడా ఈ ఎంటిటీకి సంబంధించినవే కాబట్టి లింక్స్ ఇస్తాను. ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి సంబంధించినవే కాబట్టి వాటి నుంచి ఏం చేస్తున్నాను, నేను లింక్స్ ఇస్తున్నాను. లైక్ దట్ మనము పీటర్ చెన్ కి సంబంధించిన డేటా మోడల్లో మన ఈఆర్ఎం లో ఏం చేస్తామండి, ఈ విధంగా ఏం చేయడం జరుగుతుందో ఒక ఎంటిటీని, ఆ ఎంటిటీకి అరౌండ్ గా అట్రిబ్యూట్స్ ని ఏం చేసుకుంటాము, రిప్రజెంట్ చేసుకుంటాము. అదే క్రోస్ఫుట్ కి సంబంధించిన ఈఆర్ఎం అయినట్టయితే కనుక క్రోస్ఫుట్ ఈఆర్ఎం లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అన్నట్టయితే క్రోస్ఫుట్ లో కూడా స్టూడెంట్ అనే ఎంటిటీని రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తాను. పుటప్ చేసి అట్రిబ్యూట్స్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి ఆ రెక్టాంగిల్ బాక్స్ ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఎక్స్టెండ్ చేసుకుని ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ కి సంబంధించిన ప్రత్యేకమైన ఒక బాక్స్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ నేనేం చేస్తానంటే స్టూడెంట్ నంబర్ అని చెప్పి, అది ప్రైమరీ కీ కాబట్టి ఇక్కడ పీకే అని రాస్తాను. దెన్ అలానే మిగతా రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ని, లాస్ట్ నేమ్ ని, ఫస్ట్ నేమ్ ని ఇక్కడ ఏం చేస్తానండి, రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి. అలానే స్టూడెంట్ ఇనీషియల్, రైట్. తర్వాత స్టూడెంట్ ఈమెయిల్, అలానే స్టూడెంట్ కి సంబంధించిన ఫోన్ కాంటాక్ట్ మాట, అలానే స్టూడెంట్ కి సంబంధించిన జీపీఏ, గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఓకే, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి. రిక్వైర్డ్ అట్రిబ్యూట్ కి సంబంధించి పీటర్ చెన్ లో ఎటువంటి నోటేషన్ లేదు. వెరాజ్ క్రోస్ఫుట్ కి సంబంధించిన డయాగ్రామ్ లో అయినట్టయితే కనుక ఇది క్రోస్ఫుట్
కి సంబంధించిన ఈఆర్ఎం, క్రోస్ ఫుట్ కి సంబంధించిన ఈఆర్డి డయాగ్రామ్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఏంటంటే నేను ఇక్కడ డ్రా చేసిన ఈ డయాగ్రామ్ ఏంటంటే పీటర్ చెన్ కి సంబంధించిన డయాగ్రామ్, పీటర్ చెన్ కి సంబంధించిన ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఈఆర్డి. రైట్. దెన్ అయితే రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పాను? రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే కనుక ఆ అట్రిబ్యూట్ లో ఖచ్చితంగా అదొక వాల్యూని ఏం చేయాల్సి ఉంటుంది, కంటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే పీటర్ చెన్ కి సంబంధించిన ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ లో రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ కి ప్రత్యేకంగా ఎటువంటి నొటేషన్ లేదు. వెరాజ్ క్రోస్ ఫుట్ కి సంబంధించిన డయాగ్రామ్ తీసుకుంటే కనుక, ఈఆర్డి తీసుకున్నట్టయితే కనుక ఏవైతే రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ ఆ రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ ని మనం ఏం చేస్తామంటే బోల్డ్ ఫేస్ లెటర్స్ తో ఏం చేస్తాము, రిప్రజెంట్ చేస్తాం. నేనేం చేస్తున్నానంటే లాస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్ ని నేను రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ గా తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి వాటిని ఏం చేస్తున్నాను, నేను బోల్డ్ ఫేస్ లెటర్స్ తో ఏం చేస్తున్నాను, రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే ఓవర్ రైట్ చేస్తున్నాను. కాబట్టి అవేం కబడతాయి మీకు, బోల్డ్ ఫేస్డ్ లెటర్స్ తో ఏం చేస్తామండి, మనము రాసిన దానిపైనే ఓవర్ రైట్ చేసామనుకోండి, అవేంటవుతాయి, ఆ అట్రిబ్యూట్స్ మీకు ఏం కబడతాయి, బోల్డ్ ఫేస్డ్ తో చేంజ్ కబడతాయి. అలా బోల్డ్ ఫేస్డ్ లెటర్స్ తో మనం వాటిని ఏం చేస్తాము, రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ స్టూడెంట్ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్, స్టూడెంట్ అండర్ స్కోర్ ఫస్ట్ నేమ్ అనేది మీకు ఏంటవుతుంది, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అవుతుంది. ఏంటవుతుంది, అది రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అవుతుంది. వీటిని అయితే మనము థిన్ ఫేస్ లెటర్స్ తో రిప్రజెంట్ చేసామో ఆ అట్రిబ్యూట్స్ ఏమంటామంటే ఆప్షనల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. ఆ అట్రిబ్యూట్స్ ఏంటంటాము, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేస్తాము. దట్ మీన్స్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్ లో మనం ఏం చేసుకోవచ్చు అంటే అవి ఆ అట్రిబ్యూట్స్ లో వాల్యూ మనము నల్ కూడా ఏం చేసుకోవచ్చు అండి, స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎంటీగా కూడా మనం వాటిని వదిలేసేయచ్చు. అంటే నల్ వాల్యూని కూడా దాంట్లో ఏం చేసుకోవచ్చు, కెప్ట్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలి అని చెప్పి ఉండదు అన్నమాట. ఆప్షనల్ అట్రిబ్యూట్స్ లో ఖచ్చితంగా వాల్యూ ఉండాలి అని చెప్పి ఉండదు. వాటిలో మన నల్ వాల్యూని కూడా ఏం చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ గురించి, అలానే ఆప్షనల్ అట్రిబ్యూట్స్ గురించి. ఇక్కడ క్రాస్ ఫుట్ డేటా మోడల్లో ఏవి రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ అవుతాయి అంటే ఏవైతే బోల్డ్ ఫేస్ లెటర్స్ తో రిప్రజెంట్ చేయబడ్డాయో అవేం కబడతాయి, మీకు రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఏవైతే మీకు బోల్డ్ ఫేస్డ్ కాకుండా ఓన్లీ థిన్ గా రిప్రజెంట్ చేయబడ్డాయో ఆ అట్రిబ్యూట్స్ ఏం కబడతాయి, స్టూడెంట్ ఇనిషియల్, ఇమెయిల్, ఫోన్, జీపీఏ మీకు ఏం కబడతాయండి, దోస్ ఆర్ కాల్డ్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్. అందులో మనం నల్ వాల్యూని కూడా కెప్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ అట్రిబ్యూట్స్ ఏమని చెప్పి కాల్ చేస్తాము, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ గురించి, అలానే ఆప్షనల్ అట్రిబ్యూట్స్ గురించి. అలాగే ఇక్కడ మనము ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి, డొమైన్ అంటే ఏంటి. ఇక్కడ డొమైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ కి సంబంధించిన జీపీఏ తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ జీపీఏ తీసుకున్నట్టయితే కనుక ఆ స్టూడెంట్ జీపీఏకి గ్రేడ్ పాయింట్ యావరేజ్ కి సెట్ అయిన పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. ఆ పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే ఈ జీపీఏ కి సంబంధించిన డొమైన్ కి సంబంధించిన పాసిబుల్ వాల్యూస్ ఏంటవుతాయి అంటే 0,10. అంటే మినిమం వాల్యూ 0 అవుతుంది, మాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అది దానికి సంబంధించిన డొమైన్ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే ఒక అట్రిబ్యూట్ కి సంబంధించిన ఆ అట్రిబ్యూట్ లో ఇన్స్టాన్స్ కాబడే పాసిబుల్ వాల్యూస్ ని మనం ఏమని చెప్పి కాల్ చేయొచ్చు, ఆ అట్రిబ్యూట్ కి సంబంధించిన డొమైన్ అని చెప్పి కాల్ చేయొచ్చు. అట్రిబ్యూట్ కి సంబంధించిన డొమైన్ అని చెప్పి కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జెండర్ అనే అట్రిబ్యూట్ ని తీసుకున్నాం అనుకోండి. జెండర్ అనే అట్రిబ్యూట్ లో మనకి 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి, మేల్, ఫిమేల్. అదేంటవుతుంది, ఆ జెండర్ అనే అట్రిబ్యూట్ కి ఆ మేల్, ఫిమేల్ అనేవి ఏంటవుతాయి అంటే 2 పాసిబుల్ వాల్యూస్ దానికి సంబంధించిన డొమైన్ అవుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రోల్ నెంబర్ తీసుకున్నట్టయితే కనుక ఆ రోల్ నెంబర్ ని మనము 3 డిజిట్ నెంబర్ గా తీసుకున్నాం అనుకోండి. దాని డొమైన్ ఏంటవుతుంది, 0 నుంచి 999 వరకు ఆ రోల్ నెంబర్ లో మనం ఏం చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. అది ఆ రోల్ నెంబర్ అనే ఆ అట్రిబ్యూట్ కి డొమైన్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, డొమైన్ గురించి. నెక్స్ట్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫైర్ గురించి చెప్పుకోవాలి. దేని గురించి చెప్పుకోవాలండి, ఐడెంటిఫైర్ గురించి చెప్పుకోవాలి.
మనం ఏ అట్రిబ్యూట్ ని ఐడెంటిఫైర్ అంటాము, ఏ అట్రిబ్యూట్ ని మనము ఐడెంటిఫైర్ అంటాము అంటే గనక సింపుల్ గా ఏ అట్రిబ్యూట్ అయితే మీకు ప్రైమరీ కీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ని కంటైన్ చేస్తుందో దట్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫైర్. ఆ అట్రిబ్యూట్ ని ఏమని చెప్పి కాల్ చేస్తామండి, ఐడెంటిఫైర్ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐడెంటిఫైర్ గురించి మాట్లాడుతున్నాను. దెన్ వాట్ ఈస్ ఐడెంటిఫైర్? థర్డ్ వన్ ఏంటంటే ఐడెంటిఫైర్. దానికి నేనేం చేస్తున్నానంటే కార్ అనే ఎంటిటీని తీసుకుంటున్నాను. ఈ కార్ అనే ఎంటిటీలో నేను అట్రిబ్యూట్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. కార్ కి సంబంధించిన వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అలాగే కార్ కి సంబంధించిన మోడల్ కోడ్, అలానే కార్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్, అలానే కార్ కలర్. దెన్ ఏదైతే ఐడెంటిఫైరో మనము రిలేషనల్ నొటేషన్ లో ఐడెంటిఫైర్ ని అండర్లైన్ ద్వారా ఏం చేస్తామండి, రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ ఈ కార్ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా మిగతా అట్రిబ్యూట్స్ ఏం కాబడతాయి, మీకు ఐడెంటిఫై చేయబడతాయి. కాబట్టి ఒక ఏ అట్రిబ్యూట్ అయితే రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయగలుగుతుందో ఆ అట్రిబ్యూట్ ఏమని చెప్పి కాల్ చేస్తామంటే ఐడెంటిఫైర్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫైర్. ఓకే, కాబట్టి ఐడెంటిఫైర్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే కాంపోజైట్ ఐడెంటిఫైర్. ఏంటండి కాంపోజైట్ ఐడెంటిఫైర్? కాంపోజైట్ ఐడెంటిఫైర్ అంటే కొన్ని రిలేషన్స్ లో మనకి ఏంటంటే కొన్ని రిలేషన్స్ లో మనం ఒక సింగిల్ అట్రిబ్యూట్ ని మనం ఏం చేయలేము, ప్రైమరీ కీగా కన్సిడర్ చేయలేము. దాంట్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్ ని కన్సిడర్ చేసుకుంటూ టూ అట్రిబ్యూట్స్ ని మనం ఏం చేస్తామంటే కాంపోజైట్ ఐడెంటిఫైర్స్ గా ఏం చేసుకుంటాము, ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, అంటే మీన్స్ మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్ అక్కడ ఆ ఎంటైటీలో ఉన్న రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నట్టయితే గనక దాన్నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, కాంపోజైట్ ఐడెంటిఫైర్ అంటాం. దాన్నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తామండి, కాంపోజైట్ ఐడెంటిఫైర్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, కాంపోజైట్ ఐడెంటిఫైర్ గురించి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే సింపుల్ అట్రిబ్యూట్. ఏ అట్రిబ్యూట్ అయితే ఫర్దర్ గా సబ్ డివైడ్ కాబడదో దోస్ అట్రిబ్యూట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సింపుల్ అట్రిబ్యూట్స్. ఆ అట్రిబ్యూట్స్ మనం ఏమని చెప్పి కాల్ చేస్తామండి, సింపుల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇంకా వాటిని సబ్ డివైడ్ చేసుకోవడానికి కుదరని అట్రిబ్యూట్స్ ని మనం ఏమంటామంటే సింపుల్ అట్రిబ్యూట్స్ అంటాం. ఏజ్ అనేది ఒక 2 డిజిట్ నెంబర్ కావచ్చు, 1 డిజిట్ నెంబర్ కావచ్చు. దాన్ని మనం ఏం చేసుకోవడానికి కుదరదు, ఇంకా సబ్ డివైడ్ చేసుకోవడానికి కుదరదు. దట్ ఈస్ కాల్డ్, అలాంటి అట్రిబ్యూట్స్ ని మనం ఏమని చెప్పొచ్చు, సింపుల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, కాల్ చేయొచ్చు. దట్ ఈస్ అబౌట్ సింపుల్ అట్రిబ్యూట్. తర్వాత కాంపోజైట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే మీన్స్ ఇట్ కాంట్ బి సబ్ డివైడెడ్, రైట్. దెన్ కాంపోజైట్ అట్రిబ్యూట్ అంటే ఏ అట్రిబ్యూట్ నైతే మళ్ళా ఫర్దర్ గా మనం ఏం చేసుకోవచ్చు, సబ్ డివైడ్ చేసుకోవచ్చు, those attributes are called as composite attributes. It can be subdivided into other attributes. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనే అట్రిబ్యూట్ ని తీసుకున్నాం అనుకోండి. అడ్రస్ లో మనకి ఏంటి ఉంటుంది, ఏ అట్రిబ్యూట్స్ ని తీసుకోవచ్చు, డోర్ నెంబర్ ని తీసుకోవచ్చు, స్ట్రీట్ తీసుకోవచ్చు, ఓకే, సిటీ నేమ్ తీసుకోవచ్చు, ఆ సిటీకి సంబంధించిన
పిన్ కోడ్ తీసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్ తీసుకోవచ్చు, ఏ స్టేట్ తీసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో నుండి అడ్రస్ లో మల్టిపుల్ అంటే మీన్స్ వాటిని మనం ఏం చేసుకోవచ్చు, సబ్ డివైడ్ చేసుకోవచ్చు. అండ్ మీన్స్ అడ్రస్ కన్సిస్ట్స్ ఆఫ్ స్ట్రీట్ నేమ్ ఉంటుంది, అందులో సిటీకి సంబంధించిన నేమ్ ఉంటుంది, అలాగే పిన్ కోడ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, స్టేట్ నేమ్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ గా మనం దాన్ని ఏం చేసుకోవచ్చు, సబ్ డివైడ్ చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఏమంటాము, కాంపోజైట్ అట్రిబ్యూట్ అంటాం. దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తామండి, కాంపోజైట్ అట్రిబ్యూట్ అని చెప్పి కాల్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అన్నాను అనుకోండి. సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అనేది ఏంటంటే ఇట్ కంటైన్ ఓన్లీ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఒక సింగిల్ వాల్యూని కంటైన్ చేసే అట్రిబ్యూట్ ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అని చెప్పి కాల్ చేస్తాం. అయితే సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అనేది అన్ని సిచ్యువేషన్స్ లోనూ అది సింపుల్ అట్రిబ్యూట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. కొన్ని సందర్భాలలో ఆ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఏంటవ్వచ్చు, మీకు కాంపోజైట్ అట్రిబ్యూట్ ఫీచర్స్ ని కూడా కంటైన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఒక పార్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టయితే కనుక నేను ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్ట్ కి సంబంధించిన SE అన్నాను, 02 అన్నాను, 08 అన్నాను, తర్వాత 18945 అన్నాను. ఇది ఒక పార్ట్ కి సంబంధించిన నెంబర్ అనుకున్నట్టయితే ఆ SE అనేది ఆర్గనైజేషన్ కి సంబంధించిన నేమ్ అయినట్టయితే 02 అనేది మీకు ఏ షిఫ్ట్ లో ఆ పార్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయబడిందో షిఫ్ట్ మాట, ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా. అలానే 08 అనేది రీజియన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫైనల్ గా 18945 అనేది మీకు ఏం చేస్తుంది, పార్ట్ నెంబర్ ని ఏం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఖచ్చితంగా సింపుల్ అట్రిబ్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కొన్ని సందర్భాల్లో ఏంటి అవడానికి పాసిబిలిటీ ఉన్నది, కాంపోజైట్ అట్రిబ్యూట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ మీకు ఏంటండి, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే. నెక్స్ట్ అలానే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అన్నట్టయితే కనుక దాంట్లో మనకి ఏంటుంటాయి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్ నేమ్ అని చెప్పి కాల్ చేస్తాము, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అని చెప్పి కాల్ చేస్తాము. మీకు కొన్ని నొటేషన్స్ పీటర్సన్ లో నోటేట్ చేయబడతాయి, కొన్ని నొటేషన్స్ క్రోస్ఫుట్ లో మీకు నోటేట్ చేయబడతాయి. వెరాజ్ ఈ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అనేది పీటర్సన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాము. వన్స్ అగైన్ మనం ఏం చేద్దామంటే కార్ అనే ఎంటిటీని కన్సిడర్ చేద్దాం. కార్ అనే ఎంటిటీని నేనేం చేస్తున్నాను, పీటర్సన్ కి సంబంధించిన నొటేషన్ లో కార్ ఎంటిటీలో ఉన్న కార్ అనే ఎంటిటీ తీసుకున్నట్టయితే కనుక కార్ కి సంబంధించిన వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, మోడల్ కోడ్, ఆ కార్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ ఇయర్, అలానే కార్ కి సంబంధించిన కలర్. రైట్, బికాస్ ఇవన్నీ అట్రిబ్యూట్స్ కాబట్టి ఓవెల్ లో ఏం చేస్తున్నాను, రిప్రజెంట్ చేస్తున్నాను. రైట్, దెన్ ఆ అట్రిబ్యూట్స్ ఈ ఎంటిటీకి సంబంధించినవే కాబట్టి లింక్స్ ద్వారా ఎంటిటీకి లింక్ చేస్తున్నాను. ఈ కార్ కలర్ తీసుకున్నట్టయితే కనుక మనకి బయటికి కనిపించే కలర్ వైట్ కలర్ అయినప్పటికీ కూడా కార్ లోపల మనకి రూఫ్ ఒక కలర్ లో ఉంటది, అలాగే కార్ కి సంబంధించిన బాటమ్ ఒక కలర్ లో ఉంటది. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మనకి సీట్ కవర్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కాబట్టి ఆ కార్ కలర్ అనేది మీకు ఏంటవుతుందంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అవుతుంది. వెరాజ్ పీటర్సన్ కి సంబంధించిన డేటా మోడల్లో, పీటర్సన్ కి సంబంధించిన ERD లో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ మనం ఏం చేస్తామంటే
డబల్ లైన్ ద్వారా ఏం చేస్తామండి, రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ కి సంబంధించిన డయాగ్రామ్ అన్నమాట. ఓకే, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ని పీటర్ చెన్ కి సంబంధించిన నోటేషన్ లో ఈ విధంగా మనం డబల్ లైన్ ద్వారా ఏం చేస్తామండి, రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే. ఓకే, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే అది ఓన్లీ సింగిల్ వాల్యూని కంటైన్ చేస్తుంది. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్. అంటే కార్ కలర్ బాడీ కలర్ అని, ట్రిమ్ కలర్ అని, బాటమ్ కలర్ అని, అలాగే ఇంటీరియర్ కలర్ అని ఇలా మనం తీసుకున్నట్టయితే కనుక డిఫరెంట్ కలర్స్ ని కంటైన్ చేస్తుంది. కాబట్టి బాడీ బయటకు కనిపించే కలర్ మనకి వైట్ అయినప్పటికీ, రెడ్ అయినప్పటికీ, లోపల అంతా మనకి ఇంటీరియర్ కానివ్వండి, బాటమ్ కానివ్వండి, ఓకే, ట్రిమ్ కలర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రెడ్ అయి ఉండాలని లేదు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కాబట్టి కార్ కలర్ అనే అట్రిబ్యూట్ ఏంటవుతుంది, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అవుతుంది. ఆ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ని మనం లింక్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డబల్ లైన్ ద్వారా ఏం చేస్తాము, రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే డిరైవ్డ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ ఏంటండి, డిరైవ్డ్ అట్రిబ్యూట్. డిరైవ్డ్ అట్రిబ్యూట్ కి కూడా పీటర్సన్ చెన్ కి సంబంధించిన మోడల్లో మనకు ఒక నోటేషన్ ఉన్నది. ఆ నోటేషన్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను. దెన్ ఈ డిరైవ్డ్ అట్రిబ్యూట్ కి మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ. ఓకే, 9th వన్ డిరైవ్డ్ అట్రిబ్యూట్. Derived attribute is also called as computed attribute అని చెప్పి కూడా కాల్ చేస్తాం, ఆర్ computed attribute. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ అనే డిరైవ్డ్ అట్రిబ్యూట్ గురించి మనం చెప్పుకోవడానికి ఎంప్లాయీ అనే ఎంటిటీని కన్సిడర్ చేద్దాం. ఈ ఎంప్లాయీ అనే ఎంటిటీని నేనేం చేస్తున్నానంటే రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తున్నాను. ఈ ఎంప్లాయీ అనే ఎంటిటీలో పార్టిసిపేట్ చేసే అట్రిబ్యూట్స్ ని అరౌండ్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్, అలానే ఎంప్లాయీ ఏజ్. ఇవి అట్రిబ్యూట్స్ కాబట్టి ఓవెల్ షేప్స్ డ్రా చేస్తున్నాను. ఇది పీటర్ చెన్ కి సంబంధించిన ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ డ్రా చేశాను నేను. ఏ అట్రిబ్యూట్ అయితే కంప్యూట్ చేయడం ద్వారా మనము దానికి సంబంధించిన రిజల్ట్ ని గెట్ చేస్తామో ఆ అట్రిబ్యూట్ ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని చెప్పి కాల్ చేస్తాం. ఆ డిరైవ్డ్ అట్రిబ్యూట్ ని పీటర్ చెన్ కి సంబంధించిన ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ లో మనం సాలిడ్ లైన్ ద్వారా కాకుండా మనం ఏం చేయడం జరుగుతుంది, డాటెడ్ లైన్స్ ద్వారా ఆ అట్రిబ్యూట్ ని ఏం చేస్తామండి, రిప్రజెంట్ చేస్తాం. అంటే మీన్స్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన ఏజ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయడం జరుగుతుందంటే ప్రెసెంట్ ఇయర్ లోంచి ఆ ఎంప్లాయీకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ని మనము సబ్ట్రాక్ట్ చేసుకోవడం ద్వారా ఎంప్లాయీ ఏజ్ ని ఏం చేయడం జరుగుతుంది, మనం గెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంప్లాయీ ఏజ్ అనేది కంప్యూట్ కాబడడం ద్వారా ఎంప్లాయీ ఏజ్ అనేది మీకు ఏం కాబడుతుంది, అక్కడ గెట్ చేయబడుతుంది కాబట్టి మరొక అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకుంటూ ఆ ఏజ్ ని గెట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఎంప్లాయీ ఏజ్ ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని చెప్పి కాల్ చేస్తాం.
ఈ డిరైవ్డ్ యాట్రిబ్యూట్ కి అనదర్ నేమ్ ఏంటంటే కంప్యూటెడ్ యాట్రిబ్యూట్. దీనికి అనదర్ నేమ్ ఏంటండి కంప్యూటెడ్ యాట్రిబ్యూట్. దీస్ ఆర్ కాల్డ్ యాట్రిబ్యూట్ క్లాసిఫికేషన్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అంటే కనుక మీరు ఈ 9 యాట్రిబ్యూట్స్ గురించి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీన్స్ కొన్ని యాట్రిబ్యూట్స్ కి సంబంధించిన నొటేషన్స్ మనకి పీటర్సన్ లో ఉంటాయి, కొన్ని యాట్రిబ్యూట్స్ కి సంబంధించిన నొటేషన్స్ మనకి క్రోస్ఫుట్ లో ఉంటాయి. ఓకే, మీన్స్ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్, ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ మనము క్రోస్ఫుట్ లో రిప్రజెంట్ చేస్తాము. రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్ ని మనం ఏం చేయడం జరుగుతుంది, బోల్డ్ ఫేస్డ్ లెటర్స్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ ని థిన్ లెటర్స్ ద్వారా మనం ఏం చేయడం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలానే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ ఉన్నట్టయితే కనుక ఆ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ ని డబల్ లైన్ లింక్ ఇచ్చి మన మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ని ఏం చేస్తామండి, రిప్రజెంట్ చేసుకుంటాం. అలానే ఒకవేళ అది డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అయితే కనుక ఆ డిరైవ్డ్ యాట్రిబ్యూట్ ని ఎంటిటీ కీని ఆ యాట్రిబ్యూట్ కి మనము లింక్ ఇద్దాం అనుకున్నప్పుడు సాలిడ్ లైన్ ద్వారా కాకుండా డాటెడ్ లైన్స్ ద్వారా ఏం చేయడం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దేంట్లో, పీటర్సన్ కి సంబంధించిన ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ లో. ఓకే, థ్యాంక్ యూ.